రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. కేరళ జానపద కథలు 28వ కథ చెప్పుకుంటున్నాం మనం. ఇది సూర్యకాలడి కథలోనే మూడవ కథ. సూర్యకాలడి భట్టాత్రి మహాగణపతి కథ ఇది. సూర్యకాలడి మన అంటే వాళ్ళ వంశం. సూర్యకాలడి మన అంటే గొప్ప స్థితిమంతులైన నంబూద్రిల ఇల్లం అని అర్థం. ఈ సూర్యకాలడి మన వాళ్ళకి మహాగణపతి ఆ రోజుల్లో ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చేవాడంట. ఆ మహాగణపతి యొక్క అనుగ్రహంతోనే సూర్యకాలటి భట్టాత్రియులు మహా గొప్ప విద్వాంసులుగాను, పండితులుగాను పేరు ప్రఖ్యాతులు గడించారు. ఈరోజు కథలో మన మహాగణపతికి మరియు సూర్యకాలడి భట్టాత్రికి ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. ఒక ఊళ్ళో మూతచేకన్ అనే ఒక ఇజువా కులస్తుడు ఒకతను ఉండేవాడు. ఇజువా కులం అంటే కేరళలో ప్రముఖమైన కులాల్లో ఒక కులం. వీళ్ళు మన ఈడిగ అంటాం కదా! ఈడిగ కులస్తులనమాట. మూతచెక్కన్ అంటే మలయాళ భాషలో ఇజువా కులంలో పెద్ద వయసు ఉన్న వాళ్ళని మూతచెక్కన్ అని పిలుస్తారనమాట. ఈ మూతచెక్కను ఆ ఊళ్ళో ఉన్న ఒక భూస్వామి యొక్క కొబ్బరి తోట కాపలాదారుడిగా ఉంటూ ఉంటాడు. ఆ కొబ్బరి తోటలో ఆ యజమానికి ఒక కొబ్బరికాయల గిడ్డంగి కూడా ఉంది. గిడ్డంగి అంటే గోడౌన్ అనమాట. ఆ గిడ్డంగి మాత్రం ఎప్పుడూ అసలు ఖాళీగా ఉండేది కాదు. అంటే అతనికి కొబ్బరి పంట బాగా పండేది. అంచేత ఎప్పుడూ ఆ గిడ్డంగి నిండుగా ఉండేదనమాట. గిడ్డంగి దగ్గరే ఒక చిన్న పాక వేసుకుని మూత చెక్కను రాత్రిపూట ఆ పాకలో కూర్చుని ఆ గిడ్డంగికి కాపలా కాస్తూ ఉండేవాడనమాట. చెక్కను గిడ్డంగికి, తోటకి రాత్రిపూట కాపలా ఉండటం వలన చలిబారిన పడకుండా ఉండేటందుకు చలిమంట వేసుకునేవాడు. ఆ చలిమంట వేసుకోవటమే కాక కొబ్బరి ముక్కల్ని ఆ మంటల్లో వేసి తెల్లవారుజామున కాల్చుకొని తినేవాడు. అలా తినటం అతనికి చాలా ఇష్టంగా ఉండేది. తెల్లవారుజామున ఒక రోజున చెక్కను కొబ్బరి తోట గిడ్డంగి దగ్గర కాపలా కాస్తూ ఉండగా కొబ్బరి ముక్కల్ని చలిమంట దగ్గర కాల్చుకుని తింటూ ఉండగా ఒక సంఘటన జరిగింది. తన వెనక నుంచి ఒక చిన్న ఏనుగు గొన్న తొండం ముందుకి జాపుతుంది. చెక్కను ఆ ఏనుగు తొండానికి ఒక కొబ్బరి ముక్కని అందిస్తాడు. వెనక్కి తిరిగి చూడకుండానే అందిస్తాడనమాట. తర్వాత నుండి ఆ గొన్న ఏనుగు ప్రతిరోజు వస్తూ ఉంటుంది. చెక్కను దానికి కాల్చిన కొబ్బరి ముక్కల్ని తినిపిస్తూ ఉండేవాడు. ఆ ఏనుగు గొన్నకి ఒకే ఒక దంతం ఉండేది. ఏనుగు వచ్చి 2 లేదా 3 కాల్చిన కొబ్బరి చిప్పల్ని తింటూ ఉండేది. ఈ విధంగా కొబ్బరి చిప్పల్ని తినడానికి అలవాటు పడ్డ ఆ ఏనుగు గొన్న ప్రతిరోజు చెక్కను కాపలా కాసే కొబ్బరి తోట గిడ్డంగి దగ్గరికి వచ్చి చెక్కన ఉన్న గుడిసె దగ్గర నిలబడేది. కాల్చిన కొబ్బరి ముక్కల్ని తిన్నాక తెల్లవారుతుండగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. అలా ఆ ఏనుగు గొన్న ప్రతిరోజు రావటం, కాల్చిన కొబ్బరి చిప్పల్లోని కొబ్బరిని తినటం జరుగుతూ ఉండేది. ఏనుగుకి మరియు ఈ చెక్కనికి మధ్య అనురాగం పెరిగింది. మంచి స్నేహితులైపోయారు. వాళ్ళ స్నేహబంధం విడదీయలేనంతగా బలపడిపోయింది. అలా కొంతకాలం గడిచిపోతుంది. అసలు ఈ ఏనుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఏనుగు పిల్ల ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎలా వెళ్ళిపోతుంది? అనేది చెక్కను పట్టించుకోలేదు. రాత్రుళ్ళు, పగలు కూడా ఆ ఏనుగున్న చెక్కను వెంట తిరుగుతూనే ఉండేది. రాను రాను ఒక నీడలాగా చెక్కను వెంటనే ఉండేది. చెక్కనుకు మాత్రమే కనపడేది. చూడటానికి ఇతరులెవ్వరికీ కూడా కనపడేది కాదు. చెక్కను కూడా ఆ ఏనుగున్నని తన సొంత కొడుకులా చూసుకున్నట్లుగా చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి
సూర్యభట్టాత్రి వాళ్ళ పొరుగురికి వెళ్ళి ఏవో పూజలు అయ్యి జరిపించి అర్ధరాత్రి దాటాక తన ఇంటికి వెళ్తూ చెక్కని కాపలా ఉన్న కొబ్బరి తోటలకి అడ్డం పడి వెళ్తూ ఉంటాడు. అంటే తొందరగా ఇంటికి చేరుకోవచ్చనే భావంతో అడ్డదారెంట ఈ కొబ్బరి తోటకి అడ్డం పడి వెళ్తూ ఉంటాడనమాట. ఈ సూర్యభట్టాత్రి సామాన్యమైన వ్యక్తి కాదు. ఇంతకుముందు కథల్లో అతని గురించి, అతని గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకున్నాం. సూర్యభట్టాత్రికి ఉన్న దివ్య దృష్టితో అతను కూడా ఈ చెక్కన్ దగ్గర ఉన్న గున్న ఏనుగుని చూడగలుగుతాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆ ఏనుగు చెక్కను ఒకడికే కనిపిస్తూ ఉంటుంది. ఇంకెవరికీ కనిపించదు అని. కానీ దివ్య దృష్టి ఉన్న సూర్యభట్టాత్రి ఏనుగు గున్నని చూడగలుగుతాడు. చూసిన తర్వాత అతడు గ్రహిస్తాడు. ఆ గున్న ఏనుగుకి ఒకే ఒక దంతం కలిగి ఉంది. అప్పుడు సూర్యభట్టాత్రికి అర్థమవుతుంది. ఏమనంటే ఆ ఏనుగు ఎవరో కాదు, ఏకదంతుడైనటువంటి వినాయకుడే అని అర్థం చేసుకుంటాడు. వినాయకుడు చెక్కన్ని ఆ విధంగా అనుగ్రహించాడని భట్టాత్రి గ్రహిస్తాడు. అందుకనే ప్రతిరోజు వచ్చి చెక్కన్ దగ్గర కాల్చిన కొబ్బరి ముక్కల్ని తింటున్నాడని, చెక్కన్ని వదిలిపెట్టకుండా అతని వెంటే తిరుగుతున్నాడని భట్టాత్రికి అర్థమవుతుంది. అప్పుడు సూర్యభట్టాత్రి చెక్కన్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న ఏనుగుని తనకు కావాలని, దాన్ని తనకి అమ్మమని, తాను కొంటానని చెప్తాడు. అయితే చెక్కన్ను అందుకు ఒప్పుకోడు. ఏనుగు తన స్నేహితుడని, దాన్ని అమ్మనని చెప్తాడు. భట్టాత్రి మాత్రం ఎంత ధర ఇచ్చైనా సరే ఏనుగుని కొంటాను అని చెప్తాడు. ఎక్కువ ధనాన్ని ఆశగా చూపిస్తాడు చెక్కన్‌కి. అలా బేరసారాలు భట్టాత్రికి, చెక్కన్‌కి మధ్య జరుగుతూనే ఉంటాయి. చాలా ఎక్కువ పైకాన్ని ఆశగా చూపిస్తాడు. చివరికి భట్టాత్రి చాలా ఎక్కువ పైకాన్ని ఇస్తానంటే ఆశపడి చెక్కన్ను ఆ గొన్న ఏనుగుని భట్టాత్రికి అమ్మివేస్తాడు. ఇంక దానం చెల్లించి ఏనుగుని కొనుక్కున్నాడు కాబట్టి సూర్యభట్టాత్రి ఆ ఏనుగు గున్నని తన ఇంటికి తీసుకువెళ్ళటానికి ఎంత ప్రయత్నించినా ఆ ఏనుగు అతని వెంట వెళ్ళకుండా చెక్కన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తెలివిగలవాడైతం వల్ల సూర్యభట్టాత్రి చెక్కన్ని ఒక ఇనుప మూకుడ్ని తీసుకురమ్మని చెప్తాడు. చెక్కన్నెళ్ళి ఒక ఇనప మూకుడ్ని తీసుకొచ్చి అతనికిస్తాడు. దానిలో కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి తీసి దాన్ని వేయించి ఆ గున్న ఏనుగుకి పెట్టి తినిపిస్తాడు. అప్పుడు ఆ గున్న ఏనుగు సూర్యభట్టాత్రికి మచ్చికవుతుంది. అప్పుడు సూర్యభట్టాత్రి ఆ ఏనుగుకి కొబ్బరి చిప్పలు తినిపిస్తూ దాన్ని మెల్లమెల్లగా తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. చెక్కనికి మాత్రం ఏమీ తెలియదు. ఆ ఏనుగు, కొబ్బరి చిప్పలు అంటే ఇష్టం కాబట్టి అది ఆ భట్టాత్రి వెంట నడుచుకుంటూ అతని ఇంటికి వెళ్ళిందనే అనుకుంటాడు గానీ, అతను సాక్షాత్తు వినాయక స్వామని అతను తెలుసుకోలేకపోతాడు. అతని అజ్ఞానం వల్ల అతను వినాయకుడిని గ్రహించలేకపోతాడనమాట. ఈ సూర్యభట్టాత్రి ఆ గొన్న ఏనుగును తన ఇంటికి తీసుకువెళ్ళేసరికి ఇంచుమించుగా తెల్లారిపోతూ ఉంటుంది. ఇంటికి దగ్గర వరకు వచ్చినా ఆ గొన్న ఏనుగు ఒక్కసారి విఘ్నేశ్వర స్వామి వారిగా మారిపోయి సూర్యభట్టాత్రికి దర్శనం ఇస్తుంది. వెంటనే సూర్యభట్టాత్రి ఆ వినాయకుడికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి గణపతి హోమం నిర్వహించి ఆ వినాయకుడిని తన తెవరపురాలోనికి తీసుకువెళ్ళి అతనిని అందులో ఉన్న ఇతర విగ్రహాల సరసన మహాగణపతిని ప్రతిష్టాపన చేస్తాడు. తెవరపుర అంటే దేవుడి గది అనమాట. ఇంట్లో ఉండే దేవుడి గదిని మలయాళ భాషలో తెవరపుర అని చెప్పేసి అంటారు. అప్పటి నుండి ఈ మహాగణపతి స్వామి వారు ఈ సూర్యభట్టాత్రి ఇల్లంలోనే శాశ్వతంగా ఉండిపోయి వాళ్ళ కుటుంబీకులు మొత్తానికి కూడా తన ఆశీస్సుల్ని, అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. అలా వాళ్ళ కులదైవం అయిపోయాడు మహాగణపతి. ఇంకా ఎప్పుడైతే వినాయక స్వామి వచ్చి
వాళ్ళ ఇంట్లో ఉండిపోవటం మొదలవుతుందో అప్పటినుంచి సూర్యభట్టాత్రి యొక్క వంశం పేరు మలయాళ దేశం మొత్తం బాగా మారుమోగిపోతుంది. వారి కుటుంబం కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఎందుకంటే సూర్యభట్టాత్రి కుటుంబం వారు చేసే పూజల్లో మహాగణపతి ప్రత్యక్షంగా వచ్చి పాల్గొని ఆశీర్వదిస్తూ ఉంటాడని అందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఈ సూర్యభట్టాత్రి మహాగణపతి కథలో ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. పొట్టితో విరోధం. పొట్టి అంటే ఒక వ్యక్తి పేరనమాట. కోట్టాయం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో సంగన్సేరి అనే ఒక ఊరుంటుంది. ఆ ఊళ్ళో ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతను సూర్యభట్టాత్రికి సమకాలికుడు. అతని పేరు కుంచుమన్ పొట్టి. కుంచుమన్ పొట్టి కుట్టుచేతన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. కుట్టిచేతన్ అంటే ఒక రకమైన మరుగుజ్జు దేవత అనమాట. అంటే క్షుద్ర దేవత. ఈ సూర్యభట్టాత్రి మాత్రం మహాగణపతిని ఆరాధించేవాడు. ఈ కుంచుమన్ పొట్టి ఆరాధించే కుట్టుచేతను మరియు అతని ముఠా పొట్టికి గొడ్డు చాకిరీ చేసేవాళ్ళు. ఎంత గొడ్డు చాకిరీ చేసేవారంటే అంతా ఇంతా కాదు. బానిసల్లాగా పనిచేసేవారు. ఈ చేతన్లు మరియు మరుతలు అనేవి క్షుద్రదేవతలనమాట మలయాళ దేశంలో. సూర్యభట్టాత్రికి, పొట్టికి మధ్య కొంత వృత్తిపరమైన శత్రుభావం ఉండేది. ఒకసారి పొట్టి సంగన్సేరి నుండి కొచ్చిన్ దగ్గర ఉన్న త్రిపూర్ణితుర అనే ఊరికి నది మీద ఒక పడవ వేసుకుని ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాడు. అతని పడవని 18 మంది సరంగులు నడుపుతూ ఉంటారు తెడ్డి వేస్తూ. ఈ సరంగులు తెడ్డి వేస్తూ పడవను నడుపుతూ ఉంటారు. ఆ రోజుల్లో మెకనైజ్డ్ బోట్స్ లేవు గదా! అంటే యాంత్రికమైన ఇంజిన్లున్న బోట్లు లేవు కాబట్టి తెడ్డి వేస్తూనే నడుపుతూ ఉండేవారు. ఈ సరంగులు కుట్టుచేతన యొక్క అనుచరులు. వాళ్ళు ఎవరికీ కూడా కనిపించకుండా నడుపుతూ ఉంటారనమాట. అలా ప్రయాణం చేస్తూ దారి మధ్యలో సూర్యకాలడి దగ్గరికి వచ్చేసరికి చీకటి పడే వేళ అవుతుంది. అంచేత కుంచుమన్ పొట్టి భట్టాత్రి ఇంటికి అతిథిగా వస్తాడు. భట్టాత్రి పొట్టికి అతని 18 మంది తెడ్డు వేసే సరంగులకి మంచి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. స్నేహితులిద్దరూ కూడా చక్కగా ఆ రాత్రి కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత మీ పడవకు తెడ్డు వేసే మనుషులకు కూడా పిలవండి. వారికి కూడా భోజనాలు ఏర్పాటు చేశాను అంటాడు సూర్యభట్టాత్రి. అప్పుడు పొట్టి అవసరం లేదు. వాళ్ళకి నేను ఏర్పాటు చేశాను అంటాడు. అని ఒక వంకర నవ్వు నవ్వుతాడు. భట్టాత్రి చిన్నబుచ్చుకుంటాడు. ఎందుకంటే భట్టాత్రికి తెలుసు ఆ 18 మంది సరంగులు క్షుద్రదేవత అయిన కుట్టిచేతన యొక్క మహిమతో పనిచేస్తున్న మరుగుజ్జులని. అయినా తమాయించుకుని ఊరుకుంటాడు. భోజనం అయిన తరువాత రాత్రి పొద్దుపోయే వరకు వాళ్ళిద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ కబుర్ల మధ్యలో పొట్టి భట్టాత్రికి ఓ సలహా ఇస్తాడు. ఏమనంటే, "నువ్వు ఎవరైనా దేవుడిని కొలవాలనుకుంటే చాతన్నే కొలవాలి. ఎందుకంటే చాతను నీకు బానిసగా పనిచేస్తాడు" అని అంటాడు. అప్పుడు భట్టాత్రి ఏదేమైనా సరే తాను మహాగణపతిని పూజిస్తానని చెప్పి ఇంకా నిద్రపోవటానికి తన గదిలోకి వెళ్ళిపోతాడు. సూర్యోదయం అయ్యేటప్పటికి పొట్టి స్నానాదులు ముగించుకొని మంచి ఉపాహారం తినేసి ఇంక బయలుదేరడానికి సిద్ధమవుతాడు. తన ప్రయాణం కొనసాగించటానికి నది రేవు దగ్గరికి వస్తాడు పడవ ఎక్కుదామని. తీరా నది ఒడ్డుకి వచ్చేటప్పటికి పొట్టికి తన పడవ గాని, పడవకి తెడ్లు వేసే సరంగులు గాని కనపడరు. అప్పుడు వెనక్కి వెళ్ళి భట్టాత్రితో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, తన పడవని ఎవరో దొంగిలించారని, తన పడవకి తెడ్లు వేసే మరుగుజ్జులు కూడా కనబడడం లేదని చెప్తాడు. అప్పుడు భట్టాత్రి లేదు లేదు. అసలు ఈ ప్రాంతంలో దొంగలనేవాళ్ళే లేరు. అంచేత దొంగతనం చేసే ప్రసక్తే లేదు. కానీ ఇక్కడ ఒక కొంటె ఏనుగు ఉంది. అదేమైనా చేసిందేమోనని సన్నగా నవ్వుతాడు భట్టాత్రి.
ఆ నది రేవు దగ్గర ఉన్న ఒక పెద్ద రావి చెట్టు మీద పుట్టి యొక్క పడవ ఉంటుంది. దాని కొమ్మల్లో నక్కి నక్కి ఈ పొట్టి యొక్క మరుగుజ్జు సేవకులు కూర్చుని ఉంటారు. భట్టాత్రి అప్పుడేమంటాడంటే పొట్టిని, "నన్ను తాకి ఆ చెట్టు వంక చూడు" అని చెప్తాడు. పొట్టి భట్టాత్రి మీద చెయ్యి వేసి ఆ చెట్టు వైపుకి చూస్తే అతనికి ఆ రావి చెట్టు మీద తన పడవ చిక్కుకుని కనిపిస్తుంది. ఆ చెట్టు కొమ్మల మీద భయం భయంగా నక్కుకుని కూర్చుని ఉంటారు ఈ మరుగుజ్జులు. అంతేకాకుండా మహాగణపతి కూడా ఆ చెట్టు మీద కూర్చుని కనిపిస్తాడు పొట్టికి. పొట్టి చాలా ఆశ్చర్యపోతాడు. పొట్టికి మహాగణపతి మహత్యం మరియు భట్టాత్రి యొక్క గొప్పతనం అర్థమవుతాయి. పొట్టి భట్టాత్రికి క్షమార్పణలు చెప్తాడు. అప్పుడు భట్టాత్రి తన కులదైవమైన మహాగణపతిని ప్రార్థిస్తే ఆ మహాగణపతి కరుణించి ఆ పడవని చెట్టుపై నుండి నదిలోని నీళ్లపైకి వచ్చేటట్లుగా చేస్తాడు. కానీ ఆ మరుగుజ్జు సైతాన్లు మాత్రం రావి చెట్టు నుండి కిందకి దిగటానికి భయపడుతూ ఉంటారు. అప్పుడు "ఏమీ పర్వాలేదు, మీకేం కాదు" అని మహాగణపతి మిమ్మల్ని ఏమీ చేయడు, కిందకి దిగిరండి అని చెప్తాడు మన భట్టాత్రి. పొట్టి కూడా వాళ్ళని పిలవమంటే పిలుస్తాడు. వాళ్ళు చెట్టు దిగి నదిలో ఉన్న పడవ ఎక్కి దానికి తెడ్లు సరిజేసుకుంటారు. ఆ తర్వాత పొట్టి మహాగణపతి యొక్క మహిమల్ని తెలుసుకున్నవాడై మహాగణపతికి నమస్కారం చేసి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని వెళ్ళి పడవ ఎక్కుతాడు. వాళ్ళ పడవ తిరుపూర్ణతరావుకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా పొట్టికి గుణపాఠం చెప్తాడు భట్టాత్రి. ఇది భట్టాత్రి కుంచమన్ పొట్టి యొక్క కథ. దీంట్లోనే ఇంకో చిన్న కథ ఉంది. ఈ కథ పేరు తానం. తానం అంటే కొంతమంది పండితులకు రాజుగారు బహుమతిగా ఇచ్చే ధనాన్ని తానం అంటారు. ఆ కాలంలో కాలికట్టుని జామరిన్ అనే రాజుగారు పరిపాలించేవారు. ఆయన బ్రాహ్మణులకు తానం ఇచ్చి సత్కరించేవాడు. కానీ ఆ తానం అనే బహుమతిని కౌని, కౌని అని ఒక నది ఉందనమాట. ఆ కౌని నదికి ఉత్తరం వైపున నివసించే బ్రాహ్మణులకు మాత్రమే ఇచ్చేవాడు. ఒకసారి ఈ విషయం తెలియని సూర్యకాళి భట్టాత్రి చాలా శ్రమకూర్చి ప్రయాణం చేసి కాలికట్‌కి వెళ్తాడు. ఎందుకనంటే జామరిన్ చక్రవర్తి వద్ద నుండి తానాన్ని బహుమతిగా, సత్కారంగా పొందుదామని వెళ్తాడు. అప్పుడు అక్కడున్న పండితులు సూర్యభట్టాత్రిని గమనించి ఇతను కవని నదికి దక్షిణం వైపున నివసిస్తూ ఉంటాడు. అందుకని ఇతనికి తానం స్వీకరించడానికి అర్హత లేదు, అనర్హుడు అని వాదిస్తారు. రాజుగారు ఏం చేస్తారంటే అప్పుడు ఇతన్ని ప్రశ్నిస్తాడు. "నిజమేనా మీరుండేది ఈ కౌని నదికి ఉత్తరం దిక్కున కాదా?" అని అడుగుతాడు. భట్టాత్రి దాన్ని అవమానంగా భావిస్తాడు. భట్టాత్రి ఏమీ మాట్లాడడు. కాదంటారు పండితులు. ఏదో వాదోపవాదాలు జరుగుతాయి. జరిగాక భట్టాత్రి ఇల్లు కౌని నదికి ఉత్తరం వైపుందా, దక్షిణం వైపుందా వెళ్లి చూసి రండని రాజుగారు తన మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడు భట్టాత్రి తన ఇలదైవం అయిన మహాగణపతిని ప్రార్థిస్తాడు. రాజుగారు పంపించిన రాజోద్యోగులు అక్కడికి వెళ్ళి వచ్చి ఈ భట్టాత్రి యొక్క ఇల్లు కవిని నదికి ఉత్తరం వైపునే ఉందని నిర్ధారించి చెప్తారనమాట. అసలు ఇక్కడ ఏం జరిగింది? నది దక్షిణం వైపున ఉన్న ఇల్లు ఉత్తరం వైపుకి ఎలా వచ్చింది అనేది ప్రశ్న. కవిని నది తన యొక్క దిశను మార్చుకుని భట్టాత్రి ఇంటికి యువతల పక్క నుంచి వెళ్ళే నది అవతల పక్కకి తన దిశను మార్చుకుంటుంది. అలా దిశను మార్చుకుని ప్రవహిస్తూ ఉండటం వల్ల అప్పుడు నది దక్షిణం గట్టున ఉన్న భట్టాత్రి ఇల్లం ఉత్తరం గట్టుకు వచ్చేటట్లుగా అయిపోతుందన్నమాట. ఈ విషయం
భట్టాత్రి ఒక్కడికే తెలుసనమాట. మహాగణపతియే తన పరువుని రాజుగారి దగ్గర కాపాడటానికి ఆ విధంగా చేయించాడు. అంటే నది యొక్క దిశను మార్చడం వల్ల దక్షిణ దిక్కుగా ఉన్న ఇల్లు ఉత్తర దిక్కు పక్కకి వచ్చిందనమాట. ఆ విధంగా సూర్యభట్టాత్రి పరువుని కాపాడాడు తన కులదైవం, ఇలదైవం అయిన మహాగణపతి. చివరికి సూర్యభట్టాత్రి మహాగణపతి యొక్క కృపకి దూరం అవుతాడు. ఆగ్రహానికి గురవుతాడు. ఆ కథ కూడా చెప్పుకుందాము. ఒకానొకసారి ఒక వర్తకుడు తన పడవ నిండా సరుకులు నింపుకొని కాలికట్ నుండి త్రివేంద్రానికి వ్యాపారం నిమిత్తం తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ పడవ లేదా ఆ వాడ అనుకుందాం. ఆ వాడ అనుకోకుండా ఒక ఊబిలోకి దిగబడిపోతుంది. అంటే నీళ్లు తక్కువగా ఉండటంతో పడవ అడుగు భాగం నేలకు తాకడం వల్ల పడవ ఎంత ప్రయత్నించినా నీళ్ళల్లోకి వెళ్ళదు. అంచేత నీళ్ళల్లో వెళ్ళకపోతే పడవ ముందుకు సాగదు. అంచేత అతను ఏం చేస్తాడంటే సూర్యకాళి భట్టాత్రి దగ్గరికి వచ్చి సహాయం కోరతాడు. తన పడవని మళ్ళీ నీళ్ళల్లోకి వచ్చేటట్లుగా చేయమని. దానికి కొంత సొమ్ము ఇస్తానంటాడు. సూర్య భట్టాత్రి కుదరదు, నేను ఆ విధంగా చేయను అంటాడు. చాలా ఎక్కువ డబ్బు ఇస్తానంటే చివరికి డబ్బుకి ఆశపడి ఆ భట్టాత్రి పడవని మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళేటట్టు చేయడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని తన కులదైవమైన మహాగణపతిని ప్రార్థిస్తాడు. మహాగణపతి ప్రత్యక్షమై సూర్యకాలడి భట్టాత్రిని ఆక్షేపిస్తాడు. నువ్వు ధనంకి బాగా బానిసగా మారిపోయావు. అడ్డమైన పనులు నాతో చేయిస్తున్నావు. భగవంతుడి యొక్క మహిమను కొంతమందికి మాత్రమే ఉపయోగించాలి. కానీ ఇటువంటి పనులకు నన్ను, నా మహిమల్ని దుర్వినియోగపరుస్తావా అని మహాగణపతి కోపగించుకుంటాడు. అంచేత ఇక నుండి నేను నీకు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వను అని చెప్తాడు. చెప్పడమే కాకుండా ఆఖరిసారిగా నీ కోరిక తీరుస్తాను అని ఆ పడవని నీళ్ళల్లోకి వెళ్ళేటట్టుగా చేస్తాడనమాట. వర్తకుడు అన్న ప్రకారం పెద్ద ఎత్తున ధనాన్ని ఇస్తాడు భట్టాత్రికి. అప్పట్నుండి సూర్యకాళి భట్టాత్రిలకి మహాగణపతి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం ఎప్పట్లాగానే ఉంటుంది. కానీ మహాగణపతి వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపించడం మానివేస్తాడు. ఇది ఈ సూర్యకాళి భట్టాత్రిల యొక్క మూడో కథ. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం. మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్న మీ మిత్రుడు ఆదిశేషు. నమస్కారం.